ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లం వచ్చి పడుతూనే ఉన్నాయి. ముందుగా పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్, ఆ తర్వాత కర్ణాటక మర్డర్ మిస్టరీ, ట్రంప్ టారిఫ్, ఢిల్లీ స్ట్రీట్ డాగ్ ఇష్యూ, ఇప్పుడేమో వరదలు. మన సౌత్ ఇండియాలో వరదల బాధ తక్కువే, కానీ నార్త్ ఇండియాలో మాత్రం వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మోస్ట్లీ పంజాబ్. ఇప్పుడు పంజాబ్ పరిస్థితి అయితే కనుచూపు మేర మొత్తం నీళ్ళే. ఇల్లు, గుడిసెలు, పొలాలు, పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఇది ఇప్పుడు నార్త్ ఇండియాలో నెలకొన్న పరిస్థితి. వందల సంఖ్యలో మరణాలు, వేల సంఖ్యలో గాయాలు, కోట్ల సంఖ్యలో ఆర్థిక నష్టం. ఇది నార్త్ ఇండియా కొత్త కాదు, చరిత్రలో చాలా జరిగాయి. కానీ ఈ సంవత్సరం అంటే 2025 జూన్ 20 నుంచి సెప్టెంబర్ 1 వరకు విపరీతమైన వర్షాలు కురిశాయి. ఆ వర్షాల వల్ల చాలా స్టేట్స్ మునిగిపోయినాయి. ఏ స్టేట్లో చూసినా మొత్తం నీటిమయం అయిపోయింది. సో వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో వీడియోలో ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అనమాట. ఏంటంటే ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకే ఫస్ట్ టైం నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్. జూలై 20 నుంచి సెప్టెంబర్ 2 వరకు నార్త్ ఇండియాలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇంచుమించు 4 స్టేట్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అయినాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్. ఈ 4 రాష్ట్రాల్లో వరదలు చాలా విధ్వంసాన్ని సృష్టించాయి. ఉత్తరాఖండ్లో అయితే సెప్టెంబర్ 2వ తారీఖున కురిసిన భారీ వర్షం కారణంగా దారాలి సిటీ మొత్తం బురదతో నిండిపోయింది. అంటే అక్కడికి వరద అయితే బీభత్సాన్ని సృష్టించిందనమాట. ఇక్కడ కొన్ని విజువల్స్ అయితే ప్లే చేస్తాను, కాకపోతే అవి కాపీరైట్ కంటెంట్ కాబట్టి కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఆ వీడియోల పైన కొన్ని కలర్స్ అయితే యాడ్ చేస్తా. అప్పటికి కూడా కాపీరైట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ అప్లోడ్ చేసిన తర్వాత ఏమైనా కాపీరైట్ పడితే అప్పుడు యూట్యూబ్ ఆప్షన్ ప్రకారం దీన్ని ట్రిమ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తా. సో చూసేవాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకున్నా. అండ్ ఒకవేళ కట్ అవ్వకపోతే కంటిన్యూ అవుతుంటుంది. జూలై 20వ తారీఖు నుంచి ఉత్తరాఖండ్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కానీ వర్షాలు అనేవి ఒక నార్మల్ స్టేజ్ నుంచి, అంటే ఒక నార్మల్ రెయిన్ఫాల్ అయితే జరుగుతుంది. సో అంత ఎఫెక్ట్ అయితే చూపించలేదు. కానీ సెప్టెంబర్ 2వ తారీఖున భారీ వర్షమే కురిసింది. సెప్టెంబర్ 2వ తారీఖున ఉత్తరాఖండ్లోని దారాలి సిటీలో ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ అయితే ఉండే. సో చుట్టుపక్కల ఉన్న స్థానికులు, ఆ దారాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ ఫెస్టివల్కి అటెండ్ అయ్యారు. ఒక ఈవెంట్ అయితే జరుపుకున్నారు. ఆ రోజున భారీ వర్షం కురిసింది. ఇంచుమించు 21 సెంటీమీటర్స్ వర్షం అయితే కురిసింది. ఇంచెస్లో చెప్పాలంటే ఇంచుమించు 8 అంగుళాల వర్షపాతం అయితే నమోదైంది. అయినా సరే అక్కడ ఒక ఈవెంట్ అయితే జరుపుకున్నారు. కానీ ఉన్నట్టుండిగా ఒక్కసారిగా అకస్మాత్తుగా, అంటే దారాలి ప్రాంతం అనేది లోతట్టు ప్రాంతం అనమాట. సో హైట్ నుంచి ఒక్కసారిగా వరద అనేది దారాలి సిటీని అటాక్ చేసింది. ఆ అటాక్లో ఇంచుమించు 79 మంది చనిపోగా 104 మంది గాయాలయ్యి 95 మంది గల్లంతయ్యారు. ఆ గల్లంతైన వాళ్ళు 8 మంది ఆర్మీ జవాన్లు ఉన్నారు. వెంటనే అక్కడ ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి అక్కడ ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించింది. ఉత్తరాఖండ్లో గంగా నది, మందాకిని, అలకనంద అని చెప్పేసి మేజర్గా ఈ 3 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ఎడతెరపులైన వర్షాల కారణంగా గంగా నది, మందాకిని, అలకనంద తీవ్ర స్థాయిని చేరుకున్నాయి. అంటే తీవ్ర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ప్రమాద స్థాయిని దాటుకొని మరీ ప్రవహించడంతో ఆ నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఈ ప్రకృతి విపత్తు అనేది ఉత్తరాఖండ్కి మొదటిసారి ఏం కాదు. 2013లో కేదార్నాథ్లో అకస్మాత్తుగా వరద రావడం వల్ల ఇంచుమించు 4127 మంది ఎఫెక్ట్ అయ్యారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది అయితే గల్లంతయ్యారు. వాళ్ళ ఆచూకీలు కూడా కొంతమంది అయితే దొరకలేదు. హిమాచల్ ప్రదేశ్ 1949 తర్వాత హిమాచల్ ప్రదేశ్లో మళ్ళీ ఇప్పుడు అంటే 2025 జూలై 20 నుంచి సెప్టెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురిశాయి. ఇంచుమించు 431.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. SDMA రిపోర్ట్ ప్రకారం, అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం ఈ వర్షాల కారణంగా కేవలం 2 నెలల్లోనే హిమాచల్ ప్రదేశ్లో రోడ్ యాక్సిడెంట్స్ అయ్యి 340 మంది చనిపోయారు, 41 మంది గల్లంతయ్యారు. వాళ్ళలో కొంతమంది ఆచూకీ అయితే ఇప్పటికి కూడా దొరకలేదు. కేవలం వర్షాల కారణంగా వరదలను తట్టుకోలేక హిమాచల్ ప్రదేశ్లో 182 మంది చనిపోయారు. జమ్మూ కాశ్మీర్ ఎడతెరిపిలేని వర్షం కారణంగా రాజౌరిలో ఒక తల్లి, ఆమె బిడ్డ ఇద్దరు చనిపోగా ఈ మరణాల సంఖ్య 40కి చేరుకుంది. చీనాబ్ నది పొంగి ఇంకొక 40 మంది వరదలో ఇరుక్కుపోయారు. వాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించి రిలీఫ్ క్యాంపస్కి అయితే తరలించింది. ఆగస్టు 20న కొండ చర్యలు విరగడం వల్ల 34 మంది యాత్రికులు చనిపోయారు. మాతా వైష్ణోదేవి ఆలయాన్ని అయితే ఇంచుమించు 9 రోజులు మూసేశారు. మోస్ట్లీ ఎఫెక్టెడ్ స్టేట్ పంజాబ్. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 2 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పంజాబ్లో కురిశాయి. ఏకంగా సగటున 253.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేవలం మండే రోజున, అంటే సెప్టెంబర్ 1వ తారీఖున పడ్డ వర్షాల కారణంగా పంజాబ్లో ప్రవహించిన నది అయిన సుట్లజ్ రివర్ అండ్ బియాజ్ రివర్ బాగా ఓవర్ఫ్లో అయిపోయినాయి. అంటే తీవ్ర స్థాయిని మించి ప్రవహించడం జరిగింది. సో సుట్లజ్ రివర్ మీద ఉన్న కోల్ డ్యామ్, అలానే బియాజ్ రివర్ మీద ఉన్న పాండో డ్యామ్ రెండింటికి ఓవర్ఫ్లో అవడం వల్ల వాటి గేట్లు ఎత్తి నీటిని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఈ 2 డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారో ఇంచుమించు 1300 ఊళ్ళు ఎఫెక్ట్ అయినాయి, 29 మంది చనిపోయారు. అలానే పఠాన్కోట్, గుర్దాస్పూర్, ఫజల్కా, కపూర్తలా, ఫిరోజ్పూర్, హర్షియాపూర్, అమృత్సర్
ఈ డిస్టిక్స్ అన్ని వరదలకి చాలా ఎఫెక్ట్ అయినాయి. ఇంచుమించు 1300 ఊళ్ళు మునిగిపోయినాయి. అమృత్సర్ జిల్లాలో అజ్నల్ అని చెప్పేసి ఒక ప్రాంతం అయితే ఉంది. ఆ ప్రాంతం పరిస్థితి మరీ దారుణం. వరదల కారణంగా ఆ ప్రాంతం మొత్తం నీటిలో మునిగిపోయింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలానే బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఈ 2 సిబ్బందులు కలిసి అక్కడున్న స్థానికులతో కలిసి 14,936 మందిని వరద నుంచి కాపాడి వాళ్ళని రిలీఫ్ క్యాంపస్కి అయితే తరలించారు. వాళ్ళ సహాయం లేట్ అయిన వాళ్ళకి వాటర్, మిల్క్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ ఇలా తినే ఆహార పదార్థాలన్నీ డ్రోన్ ద్వారా అందజేశారనమాట. సో రీసెంట్గా చైనాతో ఎస్సీఓ సమ్మిట్ పూర్తి చేసుకుని ఢిల్లీలో ల్యాండ్ అయిన మోదీ గారు పంజాబ్ ఇష్యూ తెలుసుకుని వెంటనే పంజాబ్ సీఎం అయిన భగవత్ మన్నా గారికి మోదీ గారు కాల్ చేసి అక్కడ పరిస్థితిని అయితే తెలుసుకున్నారు. అలానే పంజాబ్ సీఎం అయిన భగవత్ మన్నా గారు హోషియాపూర్ని విజిట్ చేసి అక్కడున్న పరిస్థితిని అంతా తనిఖీ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు, వరస్ట్ ఫ్లోట్స్ ఇన్ రీసెంట్ హిస్టరీ అని చెప్పేసి. అలానే మేము మా ప్రజలను కాపాడుకోవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వదులుకోము, ప్రతి అవకాశాన్ని వాడుకుంటాము. అలానే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన రాష్ట్ర నిధులు 60,000 కోట్లని వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి పీఎం మోదీ గారికి అయితే భగవత్ మన్నా గారు ఒక లేఖ రాసినట్టుగా కూడా తెలియజేశారనమాట. అలానే పంజాబ్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన హర్షపాల్ సింగ్ చమ్మ పీఎం మోదీ గారి మీద విరుచుకుపడ్డారన్నమాట. అంటే రాష్ట్రం ఇంతలా నీటిలో మునిగిపోతుంటే మీరు ఇంకా కళ్ళు తెరవలేదా, మేము నాశనం అయిపోతాం, మీకు ఇంకా స్పందించాలనిపించట్లేదు, మేము నాశనం అయిపోతుంటే మా రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పీఎం మోదీ గారి మీద ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. అలానే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం మన్నా గారు చేసిన రిక్వెస్ట్కి ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయలేదు. సో సిచ్యువేషన్ వరస్ట్గానే ఉంది, దాని గురించి అందరం ఆలోచిస్తున్నాం. సో కొంచెం లేట్ అయితే అవ్వచ్చు కానీ నిర్లక్ష్యం అయితే చేయమని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం అయితే జరిగింది. అలానే ఐఎండీ అంటే ఇండియన్ మెట్రోపాలిటికల్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. పంజాబ్లో సెప్టెంబర్ నెలలో నార్మల్ నుంచి అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ ఉంటుందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నార్మల్ అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ ఎలా లెక్కిస్తారంటే ఒక ఎల్పిఏ అనమాట, అంటే లాంగ్ పీరియడ్ యావరేజ్. అంటే ఒక సంవత్సరంలో లేదా ఒక నెలలో కురిసిన వర్షపాతాన్ని లెక్కలోకి తీసుకుని ఎల్పిఏ రిపోర్ట్ అయితే తయారు చేస్తారు. సెప్టెంబర్లో 109% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంట. అంటే నార్మల్ అంటేనే 87%, అలాంటిది 109% అంటే అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ ఉంటుందని చెప్పేసి సెప్టెంబర్లో ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. అంటే రానున్న కాలంలో పంజాబ్కి పెద్ద ప్రమాదం ఏర్పడబోతుంది. కానీ ఇలాంటి ప్రకృతి విపత్తు పంజాబ్కి కొత్త ఏం కాదు, కొన్ని డెకాయిడ్స్గా జరుగుతూనే ఉంది. కేవలం 1988 రిపోర్ట్ తీసుకుంటేనే పంజాబ్లో ఎంత భయంకరమైన వరదలు ఏర్పడతాయని చెప్పేసి మనం ఒక అంచనాకైతే రావచ్చు. పంజాబ్ స్టేట్లో రవి, సుట్లెజ్, బియాజ్ అనే ఒక 3 నదులు ప్రధానంగా ప్రవహించే నదులు. ఈ 3 నదులు 12 జిల్లాలను కవర్ చేసుకుంటూ ప్రవహించే నదులు. సో ఇవి ఎప్పుడైనా ఓవర్ఫ్లో అయితే ఈ 12 జిల్లాలకి పెద్ద ఎఫెక్ట్ జరుగుద్ది. సో అలాంటిది 1988లోనూ జరిగింది, 1993లోనూ జరిగింది, 2025లో కూడా జరిగింది. 1988లో వచ్చిన వరదల వల్ల కేవలం పంజాబ్లోనే 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంటే ఈ వరదలు కేవలం పంజాబ్లోనే కాదు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఇలా చాలా చోట్ల అయితే వచ్చినాయి. సో వాటన్నిటిలో కలిపి 685 మంది చనిపోగా కేవలం పంజాబ్లోనే 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. సో కొంతమంది చనిపోగా 40 ఊళ్ళు నీళ్లలో మునిగిపోయినాయి. సగం పైన, అంటే ఆ ఊరిలో ఉన్న ఇల్లు సగం పైన నీళ్ళలో మునిగిపోయినాయి. 20,000 మంది ఇల్లు లేని వాళ్ళు అయిపోయారు. ఈ వర్షం అనేది జూన్, జూలై, ఆగస్టు వరకు కొనసాగుతుంది. సో అదే సంవత్సరం మళ్ళీ సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2 వరకు మళ్ళీ భారీ వర్షాలు కురిశాయి. సో ఆ సంవత్సరం భారీ వర్షాలు కురవడం వల్ల ఈ 3 నదులు ఓవర్ఫ్లో అయ్యి 2 లక్షల మందికి పైగా నివాసాలు కోల్పోయారు. 1483 ఊళ్ళో కొన్ని వేల లక్షల ఎకరాల పంట భూమి నాశనం అయిపోయింది. అమృత్సర్, హోషియాపూర్, లుధియా, జలంధర్, కపూర్తల ఇలా ఆ పంజాబ్ స్టేట్లో ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్స్ మొత్తాన్ని అన్నింటినీ తీసుకుంటే 74,000 టన్నుల ధాన్యం అంటే పంట నాశనం అయిపోయింది అనమాట. ఆ సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కురవడం వల్ల పంజాబ్లో బక్రా డ్యామ్ అలానే పాంగా డ్యామ్ రెండింటికి ఓవర్ఫ్లో అవడం వల్ల ఆ రెండింటికి సడన్గా డ్యామ్ గేట్స్ అయితే ఎత్తేయడం వల్ల ఆ చుట్టుపక్కల కొన్ని లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీట మునిగిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో దీన్నే కాన్స్పిరెన్సీ టు ఫినిష్ పంజాబ్ అని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది మిలిటెంట్స్, అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఒక గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళందరూ ఈ డ్యామ్ గేట్లు ఎత్తడానికి కారణం ఏంటంటే అక్కడ నీటి ప్రవాహం పెంచి పంజాబ్లో ఉన్న ప్రజలందరినీ చంపేయాలి, ఇది ఒక కుట్ర అని చెప్పేసి అప్పుడు ఒక రెవల్యూషన్ అయితే క్రియేట్ అయింది. అప్పుడు బీబీఎంబీ చైర్మన్, అంటే బక్రా బియాజ్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ అయిన మేజర్ జనరల్ బిఎన్ కుమార్ గారిని 7 నవంబర్ 1988 కాల్చి చంపేశారు. అంటే ఆ డ్యామ్స్ ఎత్తే కుట్ర వెనకాల ఈ బీవీఎన్ కుమార్ గారి హస్తం ఉందని చెప్పేసి అప్పట్లో పెద్ద రెవల్యూషన్ క్రియేట్ అయింది. సో ఆయన్ని చంపేయడం కూడా జరిగిందనమాట. అలానే 1988లో వచ్చిన ఫ్లడ్ అంటే వరద వల్ల పంజాబ్లోని 18%, అంటే 18% పంజాబ్ను ముంచేసిందంట. అలానే 1993లో వచ్చిన వరద వల్ల 19.4% పంజాబ్ మొత్తం మునిగిపోయిందంట అని ఒక రిపోర్ట్ అయితే ఉంది. సో ఎందుకని నార్త్ ఇండియా ఎక్కువగా వరదలకు ఎఫెక్ట్ అవుతుంది అంటే మన దేశంలో ప్రవహించే నదుల్ని 2 విధాలుగా విభజించారు. ఒకటి హిమనదులు, రెండోది ద్వీపకల్ప నదులు లేదా పీఠభూమిలో పారే నదులు అనమాట. సో ఈ పీఠభూమి నదులు అంటే
కృష్ణ, గోదావరి, మహానది, కావేరి, నర్మదా, తాపి ఇలా కొన్ని మన సౌత్ ఇండియన్స్లో ప్రవహిస్తుంటాయి. ఇవన్నీ ద్వీపకల్ప నదులు అనమాట. కేవలం మన సౌత్ స్టేట్స్లోనే ఎక్కువగా ప్రవహించే నదులు అనమాట ఇవి. ఇంకొక కేటగిరీ ఏంటంటే హిమాలయ నదులు. గంగా నది, యమున నది, బ్రహ్మపుత్ర, సుట్లజ్, ఇందూజ్ ఇలా కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఇవన్నీ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ ఇలా ఈ స్టేట్స్ అన్నింటిని కలుపుకుంటూ చాలా భయంకరంగా ప్రవహించే నదులు అనమాట. ఎందుకని ఇవి ప్రమాదకరమైన నదులు అంటే ఇవి హిమాలయాల నుంచి ప్రవహించే నదులు కాబట్టి అక్కడ ఉండే మంచు పర్వతాలు కరగడం వల్ల మంచు కరిగి ఆ వాటర్ ఫ్లో అంతా ఈ నదుల్లోకి స్ప్రెడ్ అవుతుంటుంది అనమాట. అలానే ఇలాంటి రెయిన్ ఫాల్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు ఆ వాటర్ ఫ్లో మొత్తం అంటే మంచు నుంచి కరిగే వాటర్ ఫ్లో అలానే ఈ రెయిన్ వాటర్ ఫ్లో మొత్తం ఆ నదిలోకి స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆ నదులు పొంగి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిని ముంచేసి చాలామంది ప్రాణాలు తీస్తాయి అనమాట. సో అందుకని నార్త్ ఎక్కువగా వరదలకు ఎఫెక్ట్ అవుతుంటుంది. సో మన సౌత్ ఇండియాలో గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా ఇవన్నీ కొద్దిగా అంత ఫ్లో ఉండవు కాబట్టి వచ్చిన మనకి అంత ఎఫెక్ట్ చూపించవు కాబట్టి మనం కొద్దిగా సేఫ్ సైడ్ ఉన్నామన్నమాట. కాకపోతే మనం సింపుల్గా మాట్లాడుకున్నా నార్త్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో తొందరలోనే అక్కడ ప్రభుత్వాలు ఈ ప్రకృతి విపత్తికి సరైన సొల్యూషన్ అయితే తీసుకురావాలి. సో చాలామంది సాయం చేయడానికి ఇది ముందుకు వచ్చారు. సోను సూద్ లాంటి సెలబ్రిటీస్ అయితే బయటకు వచ్చారు. మనమైతే ఎలాగో వెళ్ళి సాయం చేయలేం కాబట్టి అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం. సో దట్స్ ఇట్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.